నంద్యాల పట్టణంలో రోడ్డు నిబంధనలను పాటించకుండా షాపింగ్ మాల్లు నిర్మించటం విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారుల వెంట మరియు సెంటర్లలో షాపింగ్ మాల్ నిర్మించటం పలు విమర్శలకు దారితీస్తోంది. ట్రాఫిక్ సమస్యతో పట్టణ వాసులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రధాన వీధుల మీద నిర్మించటం చర్చనీయాంశంగా మారింది. వాహనదారులు మాల్స్ వద్ద రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేయటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నిలిపిన వాహనాలకు పోలీసులు ఫైన్లు వేయటం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ స్థలం లేకుండా మాల్స్ ఏర్పాటు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలో పర్యవేక్షించాల్సిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఒకవైపు పట్టణంలో పెరిగిన జనాభాతో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు ఏమాత్రం నిబంధనలు పట్టించుకోకుండా మాల్స్ ఏర్పాటు చేయటం విమర్శలకు దారితీస్తోంది. మున్సిపల్ అధికారులు మరియు పోలీసులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. దాదాపుగా ప్రజలు బండ్ల మీద పెట్టి రోడ్ల మీద పెట్టి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఆ ప్రజలకు ఇబ్బంది వచ్చే ప్రజలు ఆ వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే షాపింగ్ మాల్ ముందర ఉన్నటువంటి పార్కింగ్ను తగిన రీతిలో ఏర్పాటు చేయాలి. అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి షాపింగ్ మాల్ యజమానులను, అలాగే మున్సిపల్ అధికారులను, అలాగే పోలీస్ అధికారులను కూడా ఈరోజు కొత్తగా సిఐ గారు వచ్చారు. వారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గత సిఐ గారు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ట్రాఫిక్ పూర్తి ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే షాపింగ్ మాల్ ముందర ఉన్నటువంటి షాపింగ్ యజమానులు కూడా ఈ పార్కింగ్ విషయంలో సరైన రీతిలో పెట్టుకుని, ఎందుకంటే సెక్యూరిటీ గార్డును పెట్టుకోవడం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.